జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూన్ నెల 2వ తారీఖు నుంచి ఖగోళంలో ఒక ప్రత్యేక అంశం చోటు చేసుకుంటుంది. ఈ ప్రత్యేక అంశము దేవగురు అయిన బృహస్పతి ఆయన బంగారు పాదాన్ని తన ఉచ్చ రాశి అయిన కర్కాటక రాశిలోకి బంగారు పాదాన్ని మోపుతున్నారు. కర్కాటక రాశిలో ఆయన సంచారం సంవత్సరం పాటు ఉంటుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ ఆయన తదుపరి సింహరాశిలోకి ఆయన అడుగు పెడతాడు. ఈ సంవత్సరము గురు భగవానుడు డిసెంబర్ నెలలో అతిచారంలోకి వెళ్తాడు. అతిచారం అంటే సింహరాశిలోకి వస్తారు. ఆ తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తారు. అంటే ఈ సంవత్సరం మనం మొత్తంగా చూసుకుంటే కనుక గురు భగవానుడు అతిచారంలోకి వెళ్ళడం, మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళడం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ మనము అప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ఆ డిసెంబర్ నెలలో అప్పుడు మళ్ళీ దాని గురించి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది మళ్ళీ చేస్తాను. ఓవరాల్గా అసలు గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉండడము, తన ఉచ్చ రాశి, అన్ని రాశుల్లోకి ఆయనకి స్పెషల్ రాశులు కొన్ని ఉంటాయి, 3 ఉన్నాయి. అందులో ఆయన స్వక్షేత్రాలను మినహాయిస్తే ఇంకా స్పెషల్ రాశి, ఇంకా ఆయన ప్రత్యేకమైన రాశి ఉచ్చ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఇప్పుడు గురు భగవానుడు సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి మంచి ఫలితాలు ఇవ్వబోతుంది. మళ్ళీ మనకి ఇలాంటి గ్రహస్థితి రావాలంటే, అంటే మళ్ళీ మనకి గురు భగవానుడు కర్కాటక రాశిలోకి రావాలంటే, ఒకసారి కర్కాటక రాశిలో ఆయన సంచారం ముగించిన తర్వాత మళ్ళీ 12 సంవత్సరాలు పడుతుంది. ఈసారి చాలా విశేషాలతో కూడుకొని ఉంది కర్కాటక రాశిలో గురు భగవానుడు సంచారము. అందులో ఇంకొకటి ఏంటంటే శనేశ్వరుడు, శని మహారాజు మీనరాశిలో ఉండడము. మీనరాశి ఆయన స్వక్షేత్రము. ఇప్పుడు రేవతి నక్షత్రంలో శని భగవానుడు సంచారం సాగుతూ ఉంది. 9వ దృష్టితో ఆయన మీనరాశిని చూడడము, ఇదొక స్పెషల్ అంశము. కాలపురుషుడు కుండలిలో వ్యయరాశి మీద ఆయన దృష్టి పెట్టారు. సో ఈ వ్యయరాశి మీద ఆయన దృష్టి పెట్టడము, ఆయన స్వరాశి అవ్వడము, అందులో ఉచ్చరాశిలో ఉండి చూడడము, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కలగజేస్తుంది. కొన్ని రాశుల వాళ్ళకి, కొన్ని లగ్నాల వాళ్ళకి కొంచెం వాటిని అందుకోవడంలో కొంచెం ప్రయత్నం వారు చేయాల్సి ఉంటుంది. అవేంటో మనం చూద్దాము. ఇప్పుడు మొత్తంగా అసలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 రాశుల వాళ్ళకి గురు భగవానుడు ఆయన ఉచ్చక్షేత్రమైన కర్కాటక రాశిలో ఉంటూ కాలపురుషుడు కుండలిలో నుంచి చతుర్థ స్థానంలో ఉంటూ ఆయన ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తారో చూద్దాము. మనము శ్రీరామచంద్రమూర్తి జన్మజాతకం తీసుకుంటే ఆయన పుట్టినప్పుడు గురు భగవానుడు బృహస్పతి ఆయన ఉచ్చ రాశిలో ఉన్నాడు, కర్కాటక రాశిలో ఉన్నాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన జన్మజాతకం చూసుకుంటే ఆయన జన్మజాతకంలో కూడా గురు భగవానుడు ఉచ్చక్షేత్రంలో ఉన్నాడు, అంటే కర్కాటక రాశిలో ఉన్నాడు. అలా ఇప్పుడు అందరికీ కూడా, అంటే మనందరికీ కూడా ఉచ్చ రాశిలో ఆయన ఉన్నాడు. ఇది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు అదృష్టవంతులు, వాళ్ళు పుట్టినప్పుడే గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు. అలా ఇప్పుడు మీరు ఎవరైనా ఉంటే కనుక మీకు ఇంకా చాలా మంచి ఫలితాలు వస్తాయి, అంటే ఎక్కువ ఫలితాలు, రెట్టింపు ఫలితాలు ఉంటాయి. అలా లేకపోయినా కూడా కాలపురుషుడు కుండలిలో ఆయన కర్కాటక రాశిలో సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి మంచి ఫలితాలని ప్రసాదిస్తుంది. ఈ ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం 1 by 1 ప్రతి ఒక్క రాశికి విడివిడిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు గురు భగవానుడు ఉచ్చ రాశిలో ఆయన ఎలాంటి ఫలితాలు ఇస్తారు అని మనం తెలుసుకోవడానికి ముందుగా కొన్ని ప్రత్యేక మీ జన్మ కుండలిలో కనుక గురు భగవానుడు మీరు పుట్టినప్పుడు కర్కాటక రాశిలో ఉంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు. ఎవరికైనా గురు భగవానుడు మకర రాశిలో ఉంటే, అంటే మకర రాశి ఆయన నీచక్షేత్రం, ఇప్పుడు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. అసలు మామూలుగా అయితే మకర రాశి ఆయన నీచ రాశి కాబట్టి ఇప్పుడు చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ సమసప్తకాలు అవుతాయి. ఆయన నీచ రాశిలో ఉన్నాడు, మళ్ళీ ఇక్కడ గోచార గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. సో సమసప్తక స్థితి ఇరుగురు వర్యులకి కూడా చాలా మంచి ఫలితాలని కలగజేస్తుంది. అలాగే కర్కాటక రాశిలో ఉంటే ఇది చాలా మంచిది, ఎందుకంటే జన్మగురుడు మీద గోచార గురుడు సంచారము, ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఎవరికైనా వృశ్చిక రాశిలో గురు భగవానుడు ఉంటే ఆయన 5వ దృష్టితో చూస్తూ ఉంటారు కాబట్టి మంచి ఫలితాలను ఇస్తుంది. మీన రాశిలో ఎవరికైనా ఉంటే
మీనరాశిలో ఉంటే గురు భగవానుడు, అది కూడా చాలా స్పెషల్ ట్రాన్సిట్గా మీకు ఇంకా అంటే కొంతమందికి ఎక్స్ట్రా ఫలితాలు ఉంటాయి, మంచి ఫలితాలు ఎక్కువగా వస్తాయి. ఎవరెవరు అనేది ఈ స్థితిలో కనుక ఉంటే, అంటే గురు భగవానుడు మీ జన్మ జాతకంలో కర్కాటక రాశిలో ఉన్న, వృశ్చిక రాశిలో ఉన్న, మకర రాశిలో ఉన్న, మీన రాశిలో ఉంటే ఇంకా ఇది మీకు చాలా స్పెషల్ గోచారం అని చాలా స్పెషల్ గోచారం, ఎక్కువ మంచి రెట్టింపు మంచి ఫలితాలను ఇస్తుంది. అందున ప్రత్యేకించి మకర రాశిలో గురు భగవానుడు ఎవరికైనా ఉంటే మీరు పుట్టడమే అంటే ఇక్కడ మళ్ళీ క్యాన్సిలేషన్స్ ఉంటాయి. ఇక్కడ కనుక మీకు మంగళతోటి కూడి గురు భగవానుడు ఉంటే కనుక అప్పుడు గురు భగవానుడు ఆయనకు ఉచ్చస్థానం, మంగళకి ఈయన నీచస్థానం కాబట్టి ఈయనకి నీచ భంగం అయిపోతుంది. అప్పుడు మీకు ఇది మీకు నీచలో ఉన్నట్టు కౌంట్ కాదు. ఇంకా ఒకవేళ అలా ఉంటే ఇంకా మంచిది. అలా ఎవరికైనా ఉంటే కనుక మంగళ జూపిటర్ కనుక మకర రాశిలో ఉంటే ఈ ట్రాన్సిట్ చాలా బాగా ఉంటుంది. అలా లేదు ఉత్తగా జూపిటరే ఉన్నారు అనుకోండి, ఉత్తగా గురు భగవానుడే ఉన్నాడు అనుకోండి మకర రాశిలో, ఇంకే ప్లానెట్స్ ఉన్నా కౌంట్లోకి రాదు. మంగళ ఉంటేనే ఆయనకి ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది. ఒకవేళ జూపిటర్ రెట్రోగ్రేషన్లో ఉన్నా కూడా ఆయన ఉచ్చ స్థానంలోనే ఉన్నట్టు కన్సిడర్ అవుతుంది మకర రాశిలో. అసలు మామూలుగా ఇదంతా లేకుండా జూపిటర్ కనుక గురు భగవానుడు కనుక మకర రాశిలో ఉంటే ఇది ఇంకా స్పెషల్ ట్రాన్సిట్ అవుతుంది. మీరు మీ జన్మ జాతకంలో కనుక గురు భగవానుడు మకర రాశిలో ఉంటే మీరు గురుబలం లేకుండా పుట్టారు కాబట్టి ఇప్పుడు మీరు దాన్ని మళ్ళీ వచ్చే 12 సంవత్సరాల వరకు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికోసం ఈ సంవత్సరం మొత్తం కూడా గురు భగవానుడు ఆరాధన చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రత్యేక గ్రహస్థితిలో ఉన్న వాళ్ళ మటుకే కాదండి, మనందరికీ కూడా మళ్ళీ 12 సంవత్సరాల వరకు కూడా మనం గురుబలాన్ని సెక్యూర్ చేసుకోవడానికి, గురుబలాన్ని భద్రపరచుకోవడానికి ఇప్పుడు ఆహార నిల్వలు చేసుకుంటే మనకి డబ్బు నిల్వలు చేసుకుంటాం, ఆహార నిల్వలు చేసుకుంటాము, సేవింగ్స్ చేసుకుంటాము. ఇవన్నీ మనం మెటీరియల్గా చేసేది. మనం అకల్ట్గా ఏం చేస్తున్నాము, స్పిరిచువల్గా ఏం చేస్తున్నాము, మనం చేసే ప్రతి మంచి పని కూడా మనకి గురుబలాన్ని యాడ్ చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఎప్పుడు మంచి పనులు చేస్తూ ఉండాలి. ఈ సంవత్సరం ఎంత వీలైతే అంత మంచి పనులు చేస్తూ ఉంటే కనుక గురుబలం ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. మీరు గురుతత్వం కల దేవీ దేవతని పూజించినా పూజించకపోయినా కూడా మానవ సేవ మాధవ సేవ అన్న చందాన మీరు ఉన్నవాళ్ళైతే మీరు ఎప్పుడు గురుబలంతో ఉన్నవాళ్ళే. ఇప్పుడు ఇంకా దాన్ని చేస్తే కనుక ఇంకా మంచి ఫలితాన్ని చూడొచ్చు. సో ఇలా మనం అందరం కూడా 12 సంవత్సరాల వరకు గురుబలాన్ని సెక్యూర్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద రైట్ టైం అన్డౌటెడ్లీ. ఇప్పుడు మనం విడివిడిగా ప్రతి ఒక్క రాశి వాళ్ళకి గురు భగవానుడు ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తాడు అన్న విషయాన్ని చూద్దాం. కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి దేవగురుడు అయిన బృహస్పతి మీ రాశిలోనే ఆయన బంగారు పాదాన్ని మోపుతూ ఉన్నాడు. మీ రాశిలో ఉండే ఆ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి మంచి ఫలితాలను ప్రసాదిస్తూ ఉన్నాడు. సో మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి? నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరుగుతుంది, మంచి పేరు ఉంటుంది, మీ సోషల్ సర్కిల్ బాగా పెరుగుతుంది. సోషల్ సర్కిల్ పెరగడము, అలాగే నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే ఎక్కువగా కష్టపడకుండా అవుతాయి. యాత్రా స్థలాలు ఎక్కువగా దర్శిస్తారు. ఎక్కువ మీరు కొన్ని ప్లేస్ చేంజెస్ కూడా ఛాన్సెస్ ఉంది. కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు అంటే ఆల్రెడీ గత 6 నెలల్లో అంటే ఇప్పుడు మనం జూన్లో ఉన్నాం కదా, 2026 జాన్ నుంచి ఈలోగా మీరు మారిన వాళ్ళైతే ఇంకా మారరు. మారిన చోట మీకు బాగుంటుంది. ఆల్రెడీ కొంతమందికి అయ్యి ఉండవచ్చు, ఇన్ అడ్వాన్స్ అవుతుంది, లేదా ఇప్పుడు ఈ సంవత్సరంలో జరగచ్చు. ఎప్పుడు జరిగినా కూడా 2026 జాన్ నుంచి 2027 జూన్ లోపల ఎప్పుడు జరిగినా కూడా మంచి ఫలితాలనే ఉంటుంది. ఆల్రెడీ కొంతమందికి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అయిన వాళ్ళు కనెక్ట్ అవుతారు కాబట్టి ఒక కమెంట్ చేయండి. అలా మీకు ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా గురు భగవానుడి యొక్క పర్యవేక్షణలో మీ జీవితం సాగుతుంది. గురు భగవానుడి యొక్క పర్యవేక్షణలో మన జీవితం సాగితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు చదువుకునేప్పుడు స్టార్టింగ్లో ఏదన్నా తప్పు రాస్తే టీచరు ఇలా కాదని చెప్పి తుడిపించి మళ్ళీ రాసి మన చేత రుద్దిపించి ఇలా రాయాలి అని చెప్పి రాయిపిస్తుంది. అలాగా మన జీవితాన్ని ఇప్పుడు ఎవరైతే కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు అదృష్టాన్ని మన చేత రాయిపిస్తూ ఉన్నాడు గురు భగవానుడు. దీనికి ప్రిపేర్ అయ్యి ఉండండి. కాకపోతే ప్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఆయన ప్యూరిటీ చెక్ చేస్తారు. ఇన్ అండ్ అవుట్ ప్యూరిటీ మెయింటైన్ చేయాలి, అదొకటే ఆయన కోరుకునే కండిషను.
ఎవరి గురించి కూడా ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించకపోవడము, నెగిటివ్స్ చెప్పకపోవడము, ఇది ఆయన బాగా చూస్తాడు. చతుర్థ స్థానంలో కుటుంబం యొక్క సహాయ సహకారాలు బాగా ఉంటాయి. మంచి రికగ్నైజేషన్ ఉంటుంది. విద్యార్థినులకి ఇది వండర్ఫుల్ పీరియడ్. మీరు చేసే ఏదైతే ఉందో అదంతా కూడా చాలా బాగా సఫలీకృతం అవుతుంది. సో సహజంగానే మీకు గురు భగవానుడు కనుక కర్కాటక రాశిలో ఉండి మీరు పుట్టిన వాళ్ళైతే కనుక చాలా బాగుంటుంది ఈ పీరియడ్. మంచి గోల్డెన్ పీరియడ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే నేను ప్యూరిటీ అని ఎందుకు చెప్తున్నానంటే, కర్కాటక రాశి వాళ్ళు సహజంగానే ప్యూర్ మైండ్ సెట్టే ఉంటారు. కాకపోతే మీ జన్మ గ్రహ స్థితుల్లో రాహు భగవానుడు యొక్క ఇంపాక్ట్ లేదా వేరే పాపగ్రహాల యొక్క ఇంపాక్ట్ ఉంటాయి కనుక మీకు తెలియకుండానే కొంతమంది యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు, లేదా వేరే వేరే రకాలుగా మీకు తెలియకుండానే మీరు గాసిప్స్లోకి, రూమర్స్లోకి వీటికి ఇన్వాల్వ్ అవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వాటిల్లోంచి బయటపడే టైం ఎంత ప్యూరిటీ మెయింటైన్ చేస్తే అంత బాగా ఉంటుంది, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, గురు భగవానుడు నవమ రాశిని చూస్తూ ఉన్నాడు. నవమ రాశిని చూడటము, ఎవరైనా విదేశాలు వెళ్ళాలని అనుకుంటే ఇది మంచి పీరియడ్. దూర ప్రాంతానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి పీరియడ్. భగవంతుడి యొక్క కటాక్షం, పూర్వపుణ్యము, మీకు 2 పూర్వపుణ్యాలు బలోపేతం అవుతున్నాయి. పంచమ స్థానము అంటే వృశ్చిక రాశిని ఆయన చూస్తున్నాడు. అందుకే గురు భగవానుడు లగ్నంలో రాశిలో ఉండాలని కోరుకుంటాడు. అక్కడ ఉంటూ ఆయన రాశిలో ఉండి లగ్నంలో ఉండి అక్కడ వరాన్ని ఇస్తాడు. అలాగే పంచమ స్థానానికి వరాన్ని ఇస్తాడు. నవమ స్థానం, నవమ స్థానాలు ఏంటి? మన పూర్వపుణ్యాలు. ఇది ధర్మ త్రికోణాలు చాలా బలంగా ఉన్నాయి. మనకి జ్యోతిష శాస్త్రంలో ధర్మ త్రికోణాలు, అర్ధ త్రికోణాలు, కామ త్రికోణాలు, మోక్ష త్రికోణాలు అని ఉంటాయి. ధర్మ త్రికోణం చాలా బలంగా ఉంది. 159 ధర్మ త్రికోణాలు చాలా బలంగా ఉన్నాయి. వీటిల్ని లక్ష్మీ స్థానాలను కూడా వ్యవహరిస్తాం. పరాశర సంహిత ప్రకారము శ్రీలక్ష్మి అమ్మవారి స్థానాలు చాలా బలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం మీకు ఎక్కువగా భగవంతుడి సాన్నిధ్యం ఉండే అవకాశం మీకు లభిస్తుంది. ఎక్కువగా తీర్థయాత్రలు చేయడం, ఒకవేళ తీర్థయాత్రలు చేయకపోయినా మీరు ఎక్కువగా భగవంతుడితో ఒక డివైన్ ఎనర్జీ మిమ్మల్ని రక్షిస్తుంది. ఒక డివైన్ ఎనర్జీ మీతోటి ఉంది, మీ పక్కనే ఉందన్న ఆ సెన్స్ అయితే మీకు ఈ సంవత్సరం బాగా అనిపిస్తుంది. అనుభూతి బాగా కలుగుతుంది. ఏదో శక్తి నన్ను కాపాడుతుంది, ఏదో శక్తి నా పక్కన ఉన్నది, ఇలా అనిపిస్తుంది. మీరు అసలు ఈ సంవత్సరం అనుకోకుండానే ప్యాక్డప్ విత్ మంచి పీపుల్ తోటి మీరు మీ సరౌండింగ్ అంతా కూడా మంచి పీపుల్ తోటి మీరు ప్యాక్డప్ అయి ఉంటారు. అది మీకు చాలా బలాన్ని యాడ్ చేస్తుంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఈ కొత్త పరిచయాలతో మీరు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అబ్బా, ఇంత బాగా ఆలోచించవచ్చా, అంటే ఈ సొసైటీలో ఇంత బాగా ఆలోచించే వాళ్ళు ఉంటారా, ఇంత తెలివిగా ఆలోచించే వాళ్ళు ఉంటారా, అంటే తెలివితేటలు విత్ మంచి మార్గంలో ఇలా మీకు తెలుస్తుంది. ఇలా కొత్త వాళ్ళతో ఒక పరిచయాలు పెరగడం, ఆ పరిచయాలు మీకు మంచిని చేస్తాయి. అంటే ఈ సంవత్సరం జరిగే కొత్త పరిచయాలు అన్నీ కూడా మీ గురుబలాన్ని ఆడప్ చేసే పరిచయాలుగానే ఉంటాయి. బాగా పాత వాళ్ళు కూడా ఇప్పుడు మీకు కలిసే అవకాశం ఉంటుంది. పాత స్నేహితులు వాళ్ళు కావచ్చు, లేదా బంధువర్గంలో ఎప్పటి నుంచో టచ్లో లేని వాళ్ళు కలవచ్చు. ఇది కూడా మీకు గురుబలాన్ని ఆడప్ చేస్తుంది. ఇవన్నీ ఉంటాయి. స్టడీస్ విద్యార్థులకు అయితే ఎక్సలెంట్ పీరియడ్ కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. లక్ష్మీ స్థానం బలంగా ఉంది. చాలా మంచి పీరియడ్ కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. చూశారు కదా, మీ రాశి వాళ్ళకి గురు భగవానుడు ఉచ్చ క్షేత్రంలో ఉంటూ ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తూ ఉన్నారు. వీటిని అందిపుచ్చుకోవడానికి మన వంతు ప్రయత్నం కూడా మనం చేయాలి కదా. ఎప్పుడైనా మన వంతు ప్రయత్నం మనం చేస్తే ఫలితాలు రెట్టింపుగా ఉంటాయి. అవి వచ్చేవి వస్తూనే ఉంటాయి. కానీ మనం కూడా మన వంతు ప్రయత్నం అవి అందుకోవడానికి చేస్తే కనుక వాటిల్ని మనం ఇంకా ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 12 సంవత్సరాల దాకా మళ్ళీ ఇలాంటి గ్రహస్థితి మనం చూడలేము. ఇప్పుడే మొదలైంది కాబట్టి సంవత్సరం పాటు ఉంటుంది. ఈ సంవత్సరం పాటు ఉన్న గురు భగవానుడు ఉచ్చ స్థితిని మనం అందరం ఎలా మొత్తంగా తీసుకోవాలి, అంటే ఎలా మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఒడిసి పట్టుకోవాలంటే పరిహారం చేయాలి. ఏం పరిహారం చేస్తే కనుక మనము దీన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాము, అది ఇప్పుడు చూద్దాము. గురువుల ఆరాధన, మెయిన్గా గురువుల ఆరాధన ఈ సంవత్సరం అంతా కూడా ఆశాంతం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ఏ గురు రూపాన్నైనా ఆరాధించండి. అమ్మవారు గురు రూపంలో చూస్తే సరస్వతి అమ్మవారి రూపంలో ఉంటుంది, రాజశ్యాముల అమ్మవారి రూపంలో ఉంటుంది. దక్షిణామూర్తి శివుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు దక్షిణామూర్తి స్వరూపంలో. శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారిని ఆరాధించవచ్చు, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించవచ్చు, రాఘవేంద్ర స్వామి వారిని ఆరాధించవచ్చు.
కృష్ణం వందే జగద్గురు. మనకి కృష్ణుడు కూడా, కృష్ణ పరమాత్మ కూడా జగద్గురువు. సో ఆది గురువు శంకర భగవత్పాదులను ఆరాధిస్తారా, లేదా సాయిబాబాని ఆరాధిస్తారా, మీ ఇష్టం. ఏ దేవీ దేవతలనైనా సరే ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు సమానమైన దేవీ దేవతను, గురు సమానం కాదు, గురుతత్వాన్ని సూచించే దేవీ దేవతలను ఆరాధిస్తే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఒక వారం ఏంటంటే, అందుకే మనకి గోచారంలో గ్రహస్థితులు తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సపోజ్ ఎవరైనా పుట్టినప్పుడు వాళ్ళకి గురుబలం లేదనుకోండి, ఎగ్జాంపుల్కి గురుబలం లేకపోతే కనుక జీవితంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే లక్ మనకి కావాలంటే గురుబలం ఉండాలి. ఇది వీళ్ళ అదృష్టవంతులు వీళ్ళకి అన్నీ అలా అయిపోతూ ఉన్నాయంటే గురుబలం ఉంటే అవుతుంది. ఇలా గురుబలం అందరికీ దొరకకపోయినా భగవంతుడు అవ్యాజ కరుణామూర్తి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా గోచారంలో వచ్చే ఇలాంటి స్థితిగతుల వల్ల మన జన్మజాతకంలో గురుబలం ఉంటే దాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి, ఒకవేళ జన్మజాతకంలో గురుబలం లేకపోతే దీనిని పెంపొందించుకోవడానికి మరియు దాన్ని తీసుకోవడానికి, గురుబలాన్ని మనం తీసుకోవడానికి, అబ్జర్వ్ చేసుకోవడానికి ఇది చాలా సరైన అవకాశం. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి కూడా. అందువల్ల గురుతత్వాన్ని సూచించే దేవీ దేవతల్ని ఈ సంవత్సరం మొత్తం కూడా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్ర లేస్తుంది మనం ఇక్కడ తల మీద చేపెట్టుకొని వందే గురు పదద్వంద్వం, వందే గురు పదద్వంద్వం, వందే గురు పదద్వంద్వం అనే నామాన్ని ఉచ్చరిస్తూ లేవడము. అంటే ఇక్కడ మనకి గురు పాదకులు ఉంటాయి శిరస్సు మీద. అందుకే మనకి ఇది చాలా పవిత్రమైన స్థానం. ఇక్కడ ఈ స్థానం పవిత్రమైన స్థానం. ఉదయాన్నే లేస్తూనే ఇలాగా వందే గురు పదద్వంద్వం అని ఎప్పుడైతే మనం చెప్పుకుంటూ ఉంటామో, అంటే దీని అర్థం ఏంటి, గురువు యొక్క పాదాలకి శిరస్సు ఉంచి ప్రణామం చేస్తూ ఉన్నానని చెప్పి ఈ మంత్రం యొక్క అర్థం. ఇలా ఉదయాన్నే అనుకుంటూ లేవడం వల్ల మన జన్మజాతకంలో గురుబలం పెరుగుతుంది. మీరు అదృష్టవంతులయ్యి మీ జన్మజాతకంలో గురుబలం ఉంటే ఇది ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా మనం గురుబలాన్ని పెంపొందించుకొని మన జీవితాన్ని ఉన్నంతలో అదృష్టవంతంగా మార్చుకోవడానికి చక్కటి సదావకాశాన్ని గోచారంలో బృహస్పతి ప్రసాదిస్తూ ఉన్నాడు. గోచారంలో బృహస్పతికి అన్ని ప్లానెట్స్ కూడా చాలా భక్తితో ఆరాధిస్తాము. ఇంకా గురు భగవానుడు అంటే అత్యంత భక్తి శ్రద్ధలు కనుక గురు భగవానుడి పాదాలకి శిరస్సు ఉంచి ప్రణామం చేస్తూ మనందరికీ కూడా సన్మంగళాలు మన జీవితంలో కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.